నెక్స్ట్ టాపిక్ అండి, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యాజ్ సర్కులర్ ఫంక్షన్స్. చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనము ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి డిఫైన్ చేసాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఎలా ఉంటాయి, వాటి డెఫినేషన్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య రిలేషన్స్, ఐడెంటిటీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా చదువుకున్నాం. ఇప్పుడు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని సర్కులర్ ఫంక్షన్స్గా చదువుకుంటామండి. దాన్ని సర్కులర్ ఫంక్షన్స్గా తీసుకున్నప్పుడు ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యొక్క డెఫినేషన్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి, వాటి కాన్సెప్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం అని ఇప్పుడు చదువుకుంటామండి. సో లెట్ us టేక్ ఏ యూనిట్ సర్కిల్. ఒక యూనిట్ సర్కిల్ని తీసుకుందాం. రేడియస్ 1i ఉన్న సర్కిల్ దేన్నైనా సరే మనం యూనిట్ సర్కిల్ అంటాం. రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్ అండి, ఆరిజిన్ అండి. సెంటర్ ఆరిజిన్ అయ్యే విధంగా ఒక యూనిట్ సర్కిల్ని తీసుకున్నామండి. రేడియస్ 1 ఉన్న సర్కిల్ ఒక సర్కిల్ని తీసుకున్నాం. ఇందులో ఒక రే ఉందండి, స్టాండర్డ్ పొజిషన్లో ఎక్స్ యాక్సిస్ మీద ఓఏ అని ఒక రే ఉందండి. అది తన ఇనిషియల్ పొజిషన్ స్టాండర్డ్ పొజిషన్లో ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయి ఉంది. ఈ రే ఏం చేసింది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి తన ఫైనల్ పొజిషన్ ఓపీగా మార్చుకోండి. అప్పుడు అది చేసిన యాంగిల్ ఎంత అంటే ఆల్ఫా అండి. ఆల్ఫా యాంగిల్ని చేసింది. సో ఓఏ అనే రే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి ఓపీ అనే రేగా మారి దాని ఫైనల్ పొజిషన్ తెచ్చుకొని ఆల్ఫా అనే యాంగిల్ చేసింది. సో ఈ పి అనే పాయింట్ దగ్గర నేనేం చేశానంటే టాంజెంట్ డ్రా చేశానండి సర్కిల్కి. సో ఆ టాంజెంట్ ఎక్స్ యాక్సిస్ని ఎం దగ్గర, వై యాక్సిస్ని ఎన్ దగ్గర కట్ చేశాను. సో దిస్ టాంజెంట్ మీట్స్ ఎక్స్ యాక్సిస్ at m and y axis at n. We know that in any circle if you draw the tangent and it is always perpendicular to the radius at point of contact. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న రేడియస్కి ఎప్పుడు కూడా టాంజెంట్ ఇలా పర్పెండికులర్గా ఉంటుంది. ఇక్కడ మీకు 6 టైప్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అయినాయి. ఒకటి, పి నుంచి నేను పర్పెండికులర్ డ్రా చేశానండి ఎక్స్ యాక్సిస్ మీదకి. సో ఇది కూడా పర్పెండికులర్ ఏనండి. సో ఒక లెంగ్త్ పీక్యూ అండి, మరొక లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ ఓక్యూ అండి. యాక్చువల్ చెప్పాలంటే పి నుంచి నేనేం చేశానంటే వై యాక్సిస్ మీద కూడా పర్పెండికులర్ని డ్రా చేశాను. ఐ డ్రా ద పర్పెండికులర్ టు వై యాక్సిస్ ఆల్సో లైక్ దిస్. ఈ పర్పెండికులర్ యొక్క లెంగ్త్ ఎంతైతే ఉంటుందో ఓక్యూ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. బికాస్ ఇట్ బికమ్స్ ఎ రెక్టాంగిల్. అది రెక్టాంగిల్ అవుతుందండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏమేమి లైన్ సెగ్మెంట్స్ నాకు ఫామ్ అయినాయి అంటే వన్ ఈజ్ పీక్యూ అండ్ వన్ ఈజ్ ఓక్యూ. నెక్స్ట్ ఈ పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. అక్కడి నుంచి ఈ టాంజెంట్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అయిందో అంతవరకు లెంగ్త్ పిఎం అండి, పిఎం. పి నుంచి ఈ టాంజెంట్ వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ వరకు దాని లెంగ్త్ అండి, పిఎన్. నెక్స్ట్ ఓ నుంచి టాంజెంట్ ఎక్కడ మీట్ అయిందో ఎక్స్ యాక్సిస్ని ఆ పాయింట్ వరకు లెంగ్త్ అండి, సెంటర్ నుంచి ఓఎం. అండ్ ఓ నుంచి ఎన్ వరకు అండి, వై యాక్సిస్ని ఎక్కడ మీట్ అయితే అంతవరకు ఓఎన్. దీస్ ఆర్ ద 6 లైన్ సెగ్మెంట్స్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ నాకు కావాలి. ఐ నీడ్ నాకు పీక్యూ లెంగ్త్ కావాలి, ఓక్యూ లెంగ్త్ కావాలి, పిఎం లెంగ్త్ కావాలి, పిఎన్ లెంగ్త్ కావాలి, ఓఎం లెంగ్త్ కావాలి అండ్ ఓఎన్ లెంగ్త్ కావాలి. హౌ టు ఐ ఫైండ్ అవుట్? ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఏంటి అంటే ఆల్ఫా యాంగిల్ మారినప్పుడల్లా ఈ 6 లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ మారుతాయండి. ఇఫ్ ఆల్ఫా చేంజెస్ దెన్ ఆటోమేటికలీ దిస్ రే, ఈ రొటేషన్ అయ్యే ఈ రే అనేది ఏమవుతుంది, దాని యొక్క ఫైనల్ పొజిషన్ మారుతుందండి. మారినప్పుడు ఏమవుతుందండి పీక్యూ, ఓక్యూ ఎవ్రీథింగ్ మారిపోతాయండి అన్నీ కూడా. సో ఇది ఇలా రొటేట్ అయ్యే కొద్దీ, ఇది యాంగిల్ని మేక్ చేసే కొద్దీ ఇలా మొత్తం టోటల్గా సర్కిల్ మీద అంతా కూడా, సర్కిల్ అంతా కూడా ఈ రే ఇలా రొటేట్ అయ్యే కొద్దీ యాంటీ క్లాక్ వైజ్లో కావచ్చు లేదా క్లాక్ వైజ్లో కావచ్చు, ఎలా అయినా సరే రొటేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందండి, ఈ ఎప్పుడైతే రొటేట్ అవుతూ వస్తుందో అలా ఆటోమేటిక్గా పీక్యూ లెంగ్త్, ఓక్యూ లెంగ్త్, పిఎం లెంగ్త్, పిఎన్ లెంగ్త్, ఓఎన్ లెంగ్త్ అండ్ ఓఎం లెంగ్త్, ఇవి లెంగ్త్ 6 మారుతూ వస్తాయండి, చేంజ్ అవుతూ వస్తాయి. అండ్ ఆల్ దీస్ చేంజెస్ ఆఫ్ దిస్ లెంగ్త్స్ డిపెండ్స్ ఆన్
the value of alpha that it makes ఆ రే చేసే యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. if alpha changes, automatically this all 6 lengths changes. సో ఈ 6 లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఆల్ఫా మీద డిపెండ్ అయి, అంటే రే యొక్క ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ రే యొక్క లెంగ్త్ మారదండి, అది 1 ఇన్ ఏ సర్కిల్ ఆల్ రేడియై ఆర్ ఈక్వల్, బట్ PQ, OQ, PM, PN, ON and OM చేంజెస్ ఆటోమేటికల్. ఎలా అంటే ఇలా ఉందండి ఒక సర్కిల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. OP అనే రే ఇలా కొద్దిగా యాంగిల్ చేసి, సో OA నుంచి OP అయ్యిందండి, మేక్స్ సమ్ యాంగిల్ ఆల్ఫా. అప్పుడు ఈ లెంగ్త్ PQ చేంజెస్, OQ వాల్యూ ఇదండి. P దగ్గర మనం టాంజెంట్ డ్రా చేస్తే, ఇఫ్ యు డ్రా ద టాంజెంట్ అట్ PQ అట్ P ఇలా ఉంటుందండి టాంజెంట్. సో P నుంచి M చేంజ్ అవుతుంది, P నుంచి N చేంజ్ అవుతుంది, O నుంచి N, OM ఇవన్నీ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్లో ఇఫ్ ద రే మేక్స్ సమ్ మోర్ యాంగిల్, వేరే యాంగిల్ చేసింది అనుకోండి, అప్పుడు PM చేంజెస్, PQ ఈ వర్టికల్ లెంగ్త్ చేంజ్ అవుతుందండి. P ఇక్కడికి వచ్చినప్పుడు ఈ OQ చేంజ్ అవుతుంది, PQ చేంజ్ అవుతుంది, దాని నుంచి డ్రా చేసిన టాంజెంట్ ఎక్కడైతే కట్ చేస్తుందో PM చేంజ్ అవుతుంది, PN వాల్యూ చేంజ్ అవుతుంది, OM వాల్యూ చేంజ్ అవుతుంది, ON వాల్యూ చేంజ్ అవుతుంది, ఇవన్నీ చేంజ్ అవుతాయి whenever alpha changes. So this all 6 line segments changes their length when alpha changes automatically. అంటే రే రొటేట్ అయ్యే కొద్దీ ఆ పొజిషన్స్లలో డిఫరెంట్ పొజిషన్స్లలో ఆ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ అన్ని మారుతాయండి. ఇన్ దట్ ఆ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ని ఎలా కనుక్కోవాలి అంటే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్. PQ లెంగ్త్ కావాలండి, అంటే P నుంచి నేను X యాక్సిస్ మీద డ్రా చేసిన పర్పెండిక్యులర్ లెంగ్త్ కావాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైన్ ఆల్ఫా. దాన్నే మనం సైన్ ఆల్ఫా అంటాం. O నుంచి Q వరకు ఉన్న ఈ లెంగ్త్, అంటే P నుంచి నేను Y యాక్సిస్ కి డ్రా చేసిన ఈ పర్పెండిక్యులర్ లెంగ్త్ OQ కి ఈక్వల్ అవుతుందండి. OQ కూడా చేంజ్ అవుతుందండి. OQ ఈస్ కాల్డ్ యాజ్ కొసైన్ ఆల్ఫా, దట్ ఈస్ కాస్ ఆల్ఫా. దాన్ని మనం కాస్ ఆల్ఫా అంటాం, షార్ట్ ఫామ్లో రాసేస్తాం. ఇది టాంజెంట్ అండి. టాంజెంట్ యొక్క సెగ్మెంట్స్ అండి, పార్ట్స్ ఇవి. PM ఒక పార్ట్, PN ఒక పార్ట్ అండి. దిస్ part PM is called as tan alpha, that is tangent alpha, and the length PN is called as cotangent alpha, that is cot alpha. And సెంటర్ నుంచి ఎక్కడైతే ఈ టాంజెంట్ X యాక్సిస్ ని కట్ చేసిందో ఆ మొత్తం లెంగ్త్ కావాలి నాకు, OM, and that OM is called as secant alpha, and I need ON also. ఈ ON కావాలండి, O నుంచి N వరకు లెంగ్త్, and that is called as cosecant alpha. These are the 6 trigonometrical ratios of and their definitions. ఈ లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ ని మనం ట్రిగ్నామెట్రికల్ రేషియోస్. ఆల్ఫా మారే కొద్దీ ఇవన్నీ మారుతాయి, ఇవన్నీ చేంజ్ అవుతాయి. So these are the definitions of trigonometrical ratios as circular functions. And circular functions give definitions. The length PQ is called as a sin alpha. The length OQ is called as cos alpha. The length PM is called as tan alpha. The length PN is called as cot alpha. The length OM is called as secant alpha. And the length ON is called as cosecant alpha. That's it. Give definitions.
డెఫినేషన్స్, ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్. ప్రాపర్టీస్ చూద్దాం, ఒకటి ప్రాపర్టీస్. We will learn properties. Now, this is x-axis and this is y-axis. This is the final position of a ray OP. Initial position ఇక్కడ ఉంటుందండి OA అని. It rotates and makes an angle alpha in anti-clockwise direction. సో OA యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అయ్యి OP పొజిషన్కి వచ్చిందండి, అప్పుడు ఆల్ఫా యాంగిల్ చేసిందండి. P దగ్గర నేను టాంజెంట్ డ్రా చేశానండి. I draw the tangent at P. And it meets the coordinate axis. X-axis at M, Y-axis at N and I draw a perpendicular from P to X-axis and P to Y-axis. Let us take this is PQ and PS. Then OQ length ఎంత ఉంటుందో PS length అంతే ఉంటుందండి. PQ length ఎంత ఉంటుందో OS length అంతే ఉంటుందండి. ఇది రెక్టాంగిల్. ఇప్పుడు చూడండి, దిస్ లెంగ్త్ PQ is called as sin alpha. ఈ లెంగ్త్ PQ ని మనం sin alpha అంటామండి. అండ్ PS is equals to OQ, రెండు సేమ్ అండి, దాన్ని మనము cos alpha అంటామండి ఈ లెంగ్త్ ని. సో నేను ఇక్కడ PS ని రఫ్ చేస్తానండి, అవసరం లేదు. And the length PM is called as tan alpha and the length PN is called as cot alpha and the length ON is called as cosecant alpha and the length OM is called as O నుంచి M వరకు length secant alpha అంటాం. డెఫినేషన్స్, ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ పర్పెండిక్యులర్ కాబట్టి 90 degrees అండి. టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్ ఎప్పుడు రేడియస్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది కాబట్టి అక్కడ 90 degrees ఏనండి. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి, ఇక్కడ 90 degrees ఏనండి. మొత్తం ఇందులో అన్ని యాంగిల్స్ ని మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఇఫ్ దిస్ యాంగిల్ ఈజ్ ఆల్ఫా, then it becomes total 90 కాబట్టి 90 minus alpha. ఇక్కడ 90 ఉందండి, సో దిస్ బికమ్స్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా ఉన్నప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఎంత అవుతుంది, ఇది 90 minus ఆల్ఫా. సో ఇది 90 అండి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా వస్తుంది. అండ్ హియర్ వీ గెట్ మళ్ళీ అగైన్ ఇక్కడ 90 degrees కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్, 90 minus ఆల్ఫా. ఆల్ఫాకి ఆపోజిట్, ఆల్ఫాకి ఆపోజిట్ అండ్ ఆల్ఫాకి ఆపోజిట్, ఆల్ఫాకి ఆపోజిట్ అండి. ఇవి సైన్, ఒకటి సైన్ అండి, ఇంకొకటి టాన్ అండి, ఇంకొకటి సీకెంట్ ఆఫ్ ఆల్ఫా. ఒక యాంగిల్ 90 degrees ఆల్ఫా అయినప్పుడు ఇంకొక యాంగిల్ ఏమవుతుంది, 90 minus ఆల్ఫా అవుతుంది. అంటే ఆ రెండింటి యొక్క సమ్ 90 degrees ఉంటుంది. ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఇస్ 90 degrees. దే ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో కాంప్లిమెంటరీ, ఆల్ఫాకు కాంప్లిమెంటరీ ఈ 90 minus ఆల్ఫా.
సో కాంప్లిమెంటరీలో కో అనే ఒక వర్డ్ని తీసుకుంటామండి, ఆ రెండు లెటర్స్ని. ఆల్ఫాకి ఇక్కడ ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ అంటే కాంప్లిమెంటరీకి ఆపోజిట్ కాబట్టి దీన్ని కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ అంటామండి. కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ ఆఫ్ ఆల్ఫా. సో కాంప్లిమెంటరీలో సిఓ, సైన్లో తీసుకుంటామండి, దాన్ని మనం కొసైన్ ఆల్ఫా అంటామండి. అండ్ షార్ట్ ఫామ్లో దాన్ని మనం కాజ్ ఆల్ఫా అంటామండి. సో ఓక్యూ ఈజ్ కాల్డ్ యాజ్ కాజ్ ఆల్ఫా. కాంప్లిమెంటరీ ఆఫ్ టాన్ ఆల్ఫా అని మనం కాంప్లిమెంటరీలో కో అనే 2 లెటర్స్ని తీసుకున్నప్పుడు కాంప్లిమెంటరీ ఆఫ్ టాన్ ఆల్ఫాని కొటాంజెంట్ ఆల్ఫా అంటామండి, షార్ట్ ఫామ్లో కాట్ ఆల్ఫా అంటాం. సీకెంట్ యొక్క కాంప్లిమెంటరీని ఓ సీకెంట్ అండి, నేమ్స్ అలా వచ్చాయండి. సైన్ కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్, టాన్ కాంప్లిమెంటరీ ఆఫ్ టాన్, సీకెంట్ కాంప్లిమెంటరీ ఆఫ్ సీకెంట్. ఆల్ఫా అనే యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్కి వచ్చేటివి ఇవి 3 అండి. ఆల్ఫా అనే యాంగిల్స్కి వచ్చేటివి ఇవి 3 అండి. దట్స్ ఇట్. సైన్ అంటే కార్డ్ అండి, టాన్ అంటే టాంజెంట్ అండి, సీకెంట్ అంటే సీకెంట్ లైన్ అండి. సైన్ మీన్స్ కార్డ్. కార్డ్ యొక్క లెంగ్త్లో హాఫ్ లెంగ్త్ మనం కనుక్కుంటున్నామండి, పీక్యూ. టాంజెంట్ యొక్క పోర్షన్ యొక్క లెంగ్త్ని కనుక్కుంటున్నామండి, దట్ ఈస్ టాంజెంట్. ఈ మొత్తం ఎక్స్ యాక్సిస్ అనేది ఏమవుతుందంటే సీకెంట్ లైన్ అవుతుందండి. ఒక సర్కిల్ని ఏవైనా ఒక లైన్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే దాన్ని సీకెంట్ లైన్ అంటామండి. సో ఓఎం ఇస్ ద పోర్షన్ ఆఫ్ సీకెంట్ లైన్, సో దట్ ఈస్ సీకెంట్ ఆల్ఫా. సీకెంట్ లైన్కి సంబంధించిన సెగ్మెంట్ యొక్క వాల్యూని కనుక్కుంటున్నాం, దాన్ని సీకెంట్ ఆల్ఫా అంటాం. టాంజెంట్కి సంబంధించిన సెగ్మెంట్ వాల్యూని కనుక్కుంటున్నాం కాబట్టి టాన్ ఆల్ఫా అంటాం. కార్డ్కి సంబంధించిన సెగ్మెంట్ వాల్యూని కనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని సైన్ ఆల్ఫా అంటాం. కార్డ్ మీన్స్ సైన్, సైన్ మీన్స్ కార్డ్. సైన్ ఆల్ఫా అనే యాంగిల్కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి సైన్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ ఆఫ్ ఆల్ఫా, దట్ ఈస్ కాజ్ ఆల్ఫా. అలాగే కాంప్లిమెంటరీ ఆఫ్ టాన్ ఆఫ్ ఆల్ఫా, దట్ ఈస్ కాట్ ఆల్ఫా. కాంప్లిమెంటరీ ఆఫ్ సీకెంట్ ఆఫ్ ఆల్ఫా, దట్ ఈస్ కొసీకెంట్ ఆల్ఫా. దీస్ ఆర్ 6 ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ డెఫినేషన్స్. ఫైనల్గా నాకు ఏం కావాలి అంటే I need PQ length, OQ length, PM length, PN length, ON length and OM length. ఈ 6 లైన్ సెగ్మెంట్స్ కూడా ఆల్ఫా చేంజ్ అయినప్పుడల్లా చేంజ్ అవుతాయండి, వాటి వాల్యూస్ని కనుక్కోవడానికి. సో లైన్ సెగ్మెంట్స్కి యాంగిల్కి మధ్య రిలేషన్స్ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని డిఫైన్ చేసినప్పుడు కూడా చెప్పానండి మీకు. ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అన్నానండి. ఇక్కడ కూడా అంతేనండి, సైడ్స్ బదులు ఏమవుతాయి, లైన్ సెగ్మెంట్స్ వస్తాయండి. లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్స్ యొక్క వాల్యూస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే ఈ ఆల్ఫా వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో వాటి మధ్య రిలేషన్స్ని ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యాజ్ సర్క్యులర్ ఫంక్షన్స్ అంటాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రికల్ రేషియోస్. So sine complementary of sine, that is cos. Tan complementary of tan, cot. Secant complementary of secant, cosecant. Right angle triangle. Right angles ఇక్కడ కూడా ఫామ్ అయ్యేటివి, బట్ సర్క్యులర్ ఫంక్షన్స్ గా తీసుకో. This figure is the most important figure of entire trigonometry. Trigonometry సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్స్ కానీ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని వేటినైనా సరే మనం నేర్చుకోవాలి అంటే ఈ ఫిగర్ చాలండి. నువ్వు ఈ ఫిగర్ని, ఈ సర్కిల్ని, ఈ టాంజెంట్ని, ఈ కార్డ్స్ని, వీటన్నింటినీ ఎంత ఎక్కువగా నువ్వు అనలైజ్ చేస్తావో ట్రిగ్నామెట్రీ నీకు అంత ఎక్కువగా వచ్చేస్తుందండి. దిస్ ఈస్ ద ఓన్లీ ద ఫిగర్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ట్రిగ్నామెట్రీ. యాక్చువల్ ట్రిగ్నామెట్రీ దీని నుంచి వచ్చింది. సో దీన్ని నువ్వు, ఈ ఫిగర్ని నువ్వు ఎంత ఎక్కువగా డెప్త్గా అనలైజ్ చేయగలిగితే నీకు అంత ఎక్కువగా ట్రిగ్నామెట్రీ మీద కమాండ్ వస్తుంది. ఈ ఫిగర్ ఉంటే చాలండి. ఎంటైర్ ద ట్రిగ్నామెట్రీ నేను ఈ ఫిగర్ వేస్తే నీకు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ ఫిగర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ ట్రిగ్నామెట్రీ డిపెండ్స్ ఆన్ దిస్ ఫిగర్ ఓన్లీ. రిమెంబర్ ఇట్. సో డోంట్ ఫర్గెట్ దిస్ ఫిగర్.
ఫిగర్ని చాలా గుర్తుపెట్టుకోండి బాగా కంపల్సరీ. రిమెంబర్ ఫిగర్ అండ్ డెఫినేషన్స్ మొత్తం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నౌ వి లెర్న్ ద ప్రాపర్టీస్ చూద్దామండి. నేను మరీ ఫిగర్ డ్రా చేస్తాను అగైన్. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు ఇది 90 మైనస్ ఆల్ఫా. ఇక్కడ రైట్ యాంగిల్ అండి, సో అగైన్ ఇట్ ఈస్ ఆల్ఫా. ఇక్కడ రైట్ యాంగిల్ అండి, ఇక్కడ ఆల్ఫా అయినప్పుడు ఈ యాంగిల్ 90 మైనస్ ఆల్ఫా. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది ఆటోమేటిక్, అప్పుడు ఈ యాంగిల్ ఆల్ఫా అవుతుంది, ఇది 90 మైనస్ ఆల్ఫా. దీంట్లో చాలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయండి. వాటన్నిటిని సపరేట్గా ఇప్పుడు నేను డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ OPQ అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందండి. క్యూ దగ్గర 90 డిగ్రీస్, ఇది ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా. ఫస్ట్ ఆ ట్రయాంగిల్ డ్రా చేయండి. OPQ P అండి, క్యూ దగ్గర 90 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, సో ఇది ఆటోమేటిక్గా 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. సో OP లెంగ్త్ 1 అండి, రేడియస్ 1 యూనిట్ ఉండే సర్కిల్ కాబట్టి PQని మనం సైన్ ఆల్ఫా అంటాం డెఫినేషన్ ప్రకారం, OQని మనం కాజ్ ఆల్ఫా అంటాం డెఫినేషన్ ప్రకారం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. నెక్స్ట్ టాంజెంట్ ఈస్ పర్పెండిక్యులర్ టు రేడియస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సో ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. OPN అండి, ఇలా ఉందండి రైట్ యాంగిల్. ఆ ట్రయాంగిల్ కూడా డ్రా చేస్తాను. ఇలా ఉంది OPN అండి. అబ్జర్వ్ చేస్తే P దగ్గర 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. N దగ్గర యాంగిల్ ఆల్ఫా అండి, సో ఇది 90 మైనస్ ఆల్ఫా. ఆటోమేటిక్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయినప్పుడు మిగతా రెండింటి యొక్క సమ్ 90 డిగ్రీస్ అవుతుంది. సో ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 90 మైనస్ ఆల్ఫా. OP లెంగ్త్ 1 అండి, అండ్ PN లెంగ్త్ డెఫినేషన్ ప్రకారం కాట్ ఆల్ఫా, ON లెంగ్త్ డెఫినేషన్ ప్రకారం కొసికెంట్ ఆల్ఫా. దట్ ఈస్ డెఫినేషన్స్ ఆర్ యాక్చువల్. దిస్ కాట్ ఆల్ఫా అండ్ దిస్ ఈస్ కొసికెంట్ ఆల్ఫా. ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ OPM, ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. ఇక్కడ 90 డిగ్రీస్ టాంజెంట్ కాబట్టి ఆ ట్రయాంగిల్ కూడా డ్రా చేస్తాను. ఇలా OPM అండి, OPM. OP లెంగ్త్ 1 యూనిట్ అండి, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా, ఇది ఆల్ఫా 1 యూనిట్ లెంగ్త్. P దగ్గర 90 డిగ్రీస్ అండి, ఇక్కడ రైట్ యాంగిల్, ఆటోమేటిక్ ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. డెఫినేషన్ PM ఈజ్ tan ఆల్ఫా, OM ఈజ్ secant ఆల్ఫా. యాక్చువల్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 3 తీసుకున్నానండి, యాక్చువల్గా చాలా ఉన్నాయి దీంట్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. దిస్ ఈజ్ 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ 2nd రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మొత్తం అంతా కలిపి 3rd రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక 4th రైట్ యాంగిల్ ట్రయాంగిల్. టోటల్ ఇదంతా OMN కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. OMN ఈజ్ a రైట్ యాంగిల్ ట్రయాంగిల్, OPN ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, OPM ఈజ్ ఆల్సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్,
OPQ is also right angle triangle. PQM is also right angle triangle. కానీ నేను వాటిలో 3 తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నానంటే ఒక రే ఆల్ఫా యాంగిల్ ఫామ్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయినప్పుడు దాని ఫైనల్ పొజిషన్ ఓపీ అనుకున్నప్పుడు ఓపీ 1 యూనిట్ రేడియస్గా మనం తీసుకున్నప్పుడు ఓపీతో ఫామ్ అయ్యే రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే నేను తీసుకున్నానండి ఇక్కడ. దిస్ ఈజ్ ఓపీ, దిస్ ఈజ్ ఓపీ, దిస్ ఈజ్ ఓపీ. కామన్గా ఆ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే తీసుకున్నాను. సో ఇక్కడ ఓపీనే ఉందండి, ఇక్కడ కూడా ఓపీనే ఉందండి. ప్రతి ట్రయాంగిల్ ఓపీ కంపల్సరీ ఉంటుంది. సో అలాంటి 3 ట్రయాంగిల్స్ని మాత్రమే నేను తీసుకున్నాను. సో కామన్ సైడ్ ఈ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్, ఈ 3 ట్రయాంగిల్స్లలో కామన్ సైడ్ ఏంటి అంటే ఓపీ అండి. ఓపీ ఇస్ ద కామన్ సైడ్. అలా నేను 3 ట్రయాంగిల్స్ని తీసుకున్నాను. అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఓపీక్యూ, ట్రయాంగిల్ ఓపీఎన్ అండ్ ట్రయాంగిల్ ఓపీఎం, all the 3 triangles are similar triangles according to the similarity concept of AAA, angle 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 similarity ప్రకారం ఇవి 3 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. ఆల్ఫా 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 90 degrees 90 degrees 90 degrees 90 minus alpha 90 minus alpha 90 minus alpha. So according to AAA similarity, triangle OPQ is similar to triangle OPN is similar to triangle OP. Similar triangles. So what is the concept of similar triangles? Similar triangles యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఉంటుంది. అంటే కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ అంటామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవి 2 ట్రయాంగిల్స్ తీసుకుంటాం. ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇవి 2 సిమిలర్ కాబట్టి కరెస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఉండాలి. ఆల్ఫాకి ఆపోజిట్ పీక్యూ, ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ ఓపీ బై ఓపీ, 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఓపీ, ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్ కొసికెంట్ ఆల్ఫా. That means ON is equals to 90 minus alpha की opposite OQ by ఇక్కడ 90 minus alpha की opposite PN అండి. సిమిలారిటీని ఎలా చెక్ చేయాలో మీకు ఐడియా ఉంది. ఇది సిమిలర్ కాన్సెప్ట్. ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్న 2 సైడ్స్ యొక్క రేషియో, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న 2 సైడ్స్ యొక్క రేషియో, 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్గా ఉన్న 2 సైడ్స్ యొక్క రేషియో సేమ్ ఉంటుంది. కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిమిలారిటీ. ఇప్పుడు చూడండి, పీక్యూ అంటే సైన్ ఆల్ఫా బై ఓపీ మీన్స్ 1 అండి, అవసరం లేదు. ఓపీ మీన్స్ అగైన్ 1, ఓఎన్ మీన్స్ కొసికెంట్ ఆల్ఫా is equals to OQ means cos alpha by PN means cot alpha. ఇవి 3 ఈక్వల్ అండి. ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ ఇవి 2 ఈక్వల్ చేసుకుంటే సైన్ ఆల్ఫా బై 1 మీన్స్ సైన్ ఆల్ఫా. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెంట్ ఆల్ఫా. వి ఆల్రెడీ లర్న్ దిస్ రిలేషన్స్. ఈ రిలేషన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నామండి. కానీ ఇప్పుడు సర్క్యులర్ ఫంక్షన్స్ అనే ఈ కాన్సెప్ట్ మీద నేను ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని డిఫైన్ చేశానండి. సో సైన్ ఆల్ఫా, కాజ్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా, కాట్ ఆల్ఫా, సీకెంట్ ఆల్ఫా, కొసికెంట్ ఆల్ఫా యొక్క వాల్యూస్ ఏ లైన్ సెగ్మెంట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనేది. సో ఆ లైన్ సెగ్మెంట్స్ని, ఈ లైన్ సెగ్మెంట్స్ని అవి రిప్రజెంట్ చేస్తాయి, వాటి యొక్క లెంగ్త్ని రిప్రజెంట్ చేస్తాయి. సో దాని డెఫినేషన్స్ బేస్ మీద తీసుకొని ఇప్పుడు నేను రిలేషన్స్ని ఫామ్ చేస్తాను. అగైన్ వీ గెట్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెంట్ ఆల్ఫా. Cosecant alpha is equals to 1 by sin alpha. So sin alpha into cosecant alpha is equals to 1. They are reciprocal to each other. ఇక్కడ ఇప్పుడు కండిషన్ వస్తుందండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏం కండిషన్స్ చదువుకోలేదు. ఇక్కడ ఏమవుతుంది అంటే వేర్ దే డిఫైన్, అవి ఎక్కడ డిఫైన్ అవుతాయి? వేర్ దే డిఫైన్.
అంటే ఏంటి, ఆ లైన్ సెగ్మెంట్స్ ఒక డెఫినెట్ లెంగ్త్ని ఎక్కడైతే కలిగి ఉంటాయో అక్కడండి. వాటి లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ 0 కావచ్చు, లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ నాట్ డిఫైన్డ్ ఇన్ఫినిటీ కావచ్చు, ఒక ఫినిట్ వాల్యూస్ కలిగి ఉండొచ్చు, ఎక్కడైనా కలిగి ఉంటుంది. అవి ఎప్పుడు కలిగి ఉంటాయి అనేది వేర్ దే డిఫైన్డ్ అనేది నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆల్ దీస్ ఫార్ములాస్ అండ్ రిలేషన్స్ ఆర్ అండర్ వేర్ దే డిఫైన్. ఆ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఎప్పుడైతే డిఫైన్ అవుతాయో, వాటి సంబంధించిన లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్స్ని మనం ఎప్పుడైతే చెప్పగలమో, ఆ కేసెస్లో మాత్రమే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెంట్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ కొసికెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. మరి అవి ఎప్పుడు డిఫైన్ అవుతాయి సార్, డెఫినెట్ లెంగ్త్ని ఎప్పుడు కలిగి ఉంటాయి సార్ అంటే, నెక్స్ట్ టాపిక్లో అవి ఎక్కడెక్కడ డిఫైన్ అవుతాయో చెప్తాను. అక్కడి నుంచి అంతవరకు మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే డిఫైన్ అవుతాయో అనే కండిషన్ మీద ఈ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ నేను ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని రెండింటిని ఈక్వల్ చేసుకుంటాను. సో సైన్ ఆల్ఫా బై 1 ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఆల్ఫా బై కాట్ ఆల్ఫా. సో కాట్ ఆల్ఫాను సైన్ ఆల్ఫాను ఇంటర్చేంజ్ చేయండి. సో కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా. దిస్ ఆల్రెడీ ఆల్సో మనం చదువుకున్నాం ఇది కూడా. కాట్ ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి, కాజ్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా. దిస్ ఫార్ములా ఆల్సో వెళ్ళారు. అది అయిపోయింది. నెక్స్ట్ ఇవి రెండు తీసుకోండి ట్రయాంగిల్స్. ఈ రెండు ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్కి అప్లై చేసుకోండి. ఏమవుతాయి చూద్దాం. వాట్ వీ గెట్ అగైన్. సో మీరు పాస్ పెట్టుకొని నోట్స్ రాసుకోండి. ఇఫ్ యూ నీడ్ నోట్స్, మీకు నోట్స్ కావాలి అనుకుంటే వీడియో పాస్ చేసుకొని నోట్స్ రాసేసుకోండి. ఇవి రెండు ట్రయాంగిల్స్ని ఈక్వల్ చేసుకుంటే అవి రెండు కూడా సిమిలర్ అని మనం చెప్పుకున్నాం. సో వాటి కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఆ కరెస్పాండింగ్ సైడ్స్ని చూద్దాం. ఆల్ఫాకి ఆపోజిట్ 1 అండి, ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ టాన్ ఆల్ఫా అండి. సో 1 బై టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రైట్ యాంగిల్కి ఆపోజిట్ కొసికెంట్ అండి, ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సీకెంట్ అండి. కొసికెంట్ ఆల్ఫా బై సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ కాట్ ఆల్ఫా అండి, 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ 1 అండి ఇక్కడ. సో కాట్ ఆల్ఫా బై 1 అండి. అబ్జర్వ్ చేయండి, ఇవి రెండింటిని ఈక్వల్ చేసుకోండి. 1 బై టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఆల్ఫా. సో టాన్ ఆల్ఫా ఇంటూ కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. టాన్ అండ్ కాట్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఆల్రెడీ విల్ లర్న్ దట్, మనం చదువుకున్నామండి ఆల్రెడీ. టాన్ అంటే 1 బై కాట్ అండి, కాట్ అంటే 1 బై టాన్ అండి. కాట్ ఇంటూ టాన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. బోత్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. రెసిప్రోకల్ రేషియోస్ ఇవి రెండు, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ మనం చదువుకున్నామండి. నేను మళ్ళీ ప్రూఫ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్క్యులర్ ఫంక్షన్స్కి ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇవి ఆల్రెడీ మీకు తెలుసు. నెక్స్ట్ ఫస్ట్ ట్రయాంగిల్ని లాస్ట్ ట్రయాంగిల్ని కూడా సిమిలర్ అనండి. వాటి కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ వాటికి అప్లై చేయండి. అప్పుడేమవుతుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వేర్ దే డిఫైన్డ్ అనే కాన్సెప్ట్. ఫస్ట్ ట్రయాంగిల్ లాస్ట్ ట్రయాంగిల్ ఆల్సో సిమిలర్. సో కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఆల్ఫాకి ఆపోజిట్ సైన్ ఆల్ఫా బై ఇక్కడ ఆల్ఫాకి ఆపోజిట్ టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రైట్ యాంగిల్కి ఆపోజిట్ 1 బై ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్ సీకెంట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ కాస్, ఇందులో 90 మైనస్ ఆల్ఫాకి ఆపోజిట్ 1 అండి. ఇవి రెండు ఈక్వల్ చేసుకో. కాజ్ ఆల్ఫా బై 1 మీన్స్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెంట్ ఆల్ఫా. Again cos alpha and secant alpha are reciprocal to each other. Cos alpha is equals to 1 by secant alpha, secant alpha is equals to 1 by cos alpha. That's it. First ఇది లాస్ట్ ఇది ఈక్వల్ చేసుకో. సో sin alpha by tan alpha is equals to cos alpha.
ఇవి రెండు ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఉదాహరణకు ఒకటి ఇంటర్చేంజ్ చేయండి. సో వీ గెట్ tan alpha is equals to sin alpha by cos alpha. We get the same values. సేమ్ వాల్యూస్ వచ్చాయి. సో sin is equals to 1 by cosecant, cosecant is equals to 1 by sin, sin and cosecant are reciprocal to each other. Cos is equals to 1 by secant, secant is equals to 1 by cos, cos and secant are reciprocal to each other. Tan is equals to 1 by cot, cot is equals to 1 by tan, tan and cot are reciprocal to each other. And tan is equals to sin by cos and cot is equals to cos by sin. అన్ని రిలేషన్స్ నేను మీకు ప్రూవ్ చేశానండి. మళ్ళీ we prove all these relations again. సార్ మరి ఐడెంటిటీస్ ఉన్నాయి సార్, అవి ఎలా ప్రూవ్ చేస్తాం? ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. దాన్ని మనం పైథాగరస్ థీరం అంటామండి. ఈ 3 ట్రయాంగిల్స్కి పైథాగరస్ థీరాన్ని అప్లై చేయండి. 90 degrees ఆపోజిట్ హైపోటెన్యూస్ అండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో sin square alpha plus cos square alpha is equals to 1 square means 1. ఈ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ కొసెకెంట్ ఆల్ఫా అండి. రిమైనింగ్ ఇవి రెండు సైడ్స్ అవుతాయండి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కొసెకెంట్ స్క్వేర్ ఆల్ఫా. ఇది ఒక ఐడెంటిటీ అండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఇది హైపోటెన్యూస్ అండి. సీకెంట్ ఆల్ఫా హైపోటెన్యూస్ అవుతుంది. మిగతా రెండు సైడ్స్ అండి. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా. దిస్ ఇస్ 1. మనకు 3 ఐడెంటిటీస్ వచ్చేసాయి. 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే 3 ఐడెంటిటీస్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా వేర్ దే డిఫైన్. మరి ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. అవి ఎక్కడ డిఫైన్ అవుతాయనేది నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. వేర్ దే డిఫైన్ అంటే వాటి లైన్ సెగ్మెంట్స్ యొక్క లెంగ్స్ ఎప్పుడు డెఫినెట్ వాల్యూని కలిగి ఉంటాయి, ఎప్పుడు 0 కలిగి ఉంటాయి, ఎప్పుడు నాట్ డిఫైన్డ్ అయితే చెప్తాను. ఒక రే యొక్క పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఎక్కడున్నప్పుడు, అది ఎంత యాంగిల్ చేసినప్పుడు ఇవి డిఫైన్ అవుతాయి, ఎంత యాంగిల్ చేయనప్పుడు ఇవి డిఫైన్ కావు, అవి చూద్దాం నెక్స్ట్ టాపిక్లో. సో వేర్ దే డిఫైన్డ్ అనే కేసు మీద మళ్ళీ 3 ఐడెంటిటీస్ వచ్చేసాయి. ఐ విల్ ప్రూవ్ ఆల్ ద 3 ఐడెంటిటీస్. దీంట్లో మీకు ఇంకా మిగిలిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీరు ఏవైనా తీసుకొని చూడండి, అవన్నీ ప్రాబ్లమ్స్ ఏనండి. దట్స్ ఇట్. సపోజ్ నేను PQM అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటాను. ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఇలా ఉందండి PQM అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. PQM. ఐ థింక్ Q దగ్గర రైట్ యాంగిల్ ఉందండి. ఎస్, Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది. PQ లెంగ్త్ సైన్ ఆల్ఫా అండి. PM లెంగ్త్ టాన్ ఆల్ఫా అండి. సైన్ ఆల్ఫా టాన్ ఆల్ఫా. పైథాగరస్ థియరం అప్లై చేయండి. నాకు ఈ లెంగ్త్ కావాలి QM. సో x square plus sin square alpha is equals to tan square alpha. So x square is equals to tan square alpha minus sin square alpha, where x square is equals to tan square alpha into sin square alpha. సార్ డిఫరెన్స్ని మీరు ప్రోడక్ట్గా రాశారు సార్. ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. tan square alpha minus sin square alpha is equals to tan square alpha into sin square alpha. Difference of squares is equals to product of squares. So x is equals to tan alpha into sin alpha. దీని వాల్యూ tan alpha into sin alpha. యాక్చువల్గా దీని వాల్యూ ఏమవుతుందంటే O నుంచి M వరకు ఉన్న లెంగ్త్ మొత్తం సీకెంట్ ఆల్ఫా అండి. O నుంచి Q వరకు ఉన్న లైన్ సెగ్మెంట్ లెంగ్త్ కాజ్ ఆల్ఫా అండి. మరి Q నుంచి M వరకు లెంగ్త్ కావాలంటే Q
2m is equals to total length OM minus OQ. So secant alpha minus cos alpha. అంటే దీని వాల్యూ ఏమవుతుందండి, secant alpha minus cos alpha కి. This is the one problem actually. So prove secant alpha minus cos alpha is equals to tan alpha into sin alpha అని క్వశ్చన్ ఉంటుంది. ఇలా ప్రూవ్ చేస్తాం. సార్ ఆల్జిబ్రాకి ఎలా ప్రూవ్ చేయాలంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటామండి. secant alpha is nothing but 1 by cos alpha minus cos alpha 1 minus cos square alpha by cos alpha. 1 minus cos square alpha we know that sin square alpha by cos alpha. That means sin alpha into sin alpha by cos alpha. sin alpha అలాగే ఉంటుందండి. ఒక sin alpha by cos alpha ని tan alpha అని రాయొచ్చు. LHS. జామెట్రికల్ గా ప్రూఫ్ ఇదే. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఇలా చేయొచ్చు. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ వాడితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఇది వచ్చేస్తుంది. దట్స్ ఇట్, సింపుల్. సార్ ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా ఎస్ టోటల్ పెద్ద ఓ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. OMN అనేది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 90 degrees లో ఉంటాయి కాబట్టి ఆ ట్రయాంగిల్ తీసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్. OMN ట్రయాంగిల్ తీసుకుంటా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏం ట్రయాంగిల్ OMN is a long right angle triangle like this. This is O, this is M, and this is N. O, M, N. ON length cosecant alpha, OM length secant alpha, MN length ఏమవుతుంది tan alpha plus cot alpha. సో ఇది tan alpha plus cot alpha అండి, ఇది secant alpha అండి, ఇది cosecant alpha. ఇక్కడ రైట్ యాంగిల్. అప్లై పైథాగరస్ థియరం అగైన్. Side square plus side square is equals to hypotenuse square. Prove tan alpha plus cot alpha whole square hypotenuse square is equals to side square plus side square. Secant square alpha plus cosecant square alpha. Prove చేయమంటారండి. This is ఒక క్వశ్చన్ అండి. That's it. సో ఈ ఫిగర్కి మీరు ఎప్పుడైతే ఈ బేసిక్ డెఫినేషన్స్కి ఉన్న ఈ ఫిగర్కి మీరు ఎప్పుడైతే జామెట్రీని, ప్లెయిన్ జామెట్రీని అప్లై చేస్తారో, సిమిలర్ ట్రయాంగిల్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్, సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్, ట్రయాంగిల్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఇన్ డిఫరెంట్ వే. దిస్ ఇస్ ద ట్రిగ్నామెట్రీ. సో ఈ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిగర్ వేసుకుంటే చాలు. This figure gives all the information, complete trigonometry. Complete trigonometry అంతా ఈ ఫిగర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నేను అనలైజ్ చేసి మీకు కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫిగర్ మీదనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఉంటాయండి. సో రిలేషన్స్ ఇలా ఉంటాయి. సో రిలేషన్స్ ఫామ్ చేయాలన్నా, ఐడెంటిటీస్ ఫామ్ చేయాలన్నా ఏం చేయాలి? సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్ని అప్లై చేయండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరమ్ని అప్లై చేయండి. ఇవి రెండు కాన్సెప్ట్స్ని అప్లై చేయండి. మనం ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా ప్రాబ్లమ్స్ని ప్రూవ్ చేసుకోవచ్చు ఆ ఫిగర్ ద్వారా. జస్ట్ ఫిగర్ ద్వారానేనండి. ఇది క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇది క్వశ్చన్ ఉంటుందండి, ప్రూవ్ అని. నువ్వు LHS తీసుకొని సింప్లిఫై చేస్తావు, RHS తీసుకొని సింప్లిఫై చేస్తావు, డిఫరెంట్గా చేసుకుంటూ వస్తావు. యాక్చువల్గా సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా అని ఏమని రాయొచ్చు మనము? సీకెంట్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఆల్ఫా అని కూడా రాసుకోవచ్చు. అంటే అప్పుడు tan ఆల్ఫా ప్లస్ కాట్ ఆల్ఫా యొక్క వాల్యూ ఏమవుతుందండి?
secant alpha into cosecant alpha అవుతుంది. అంటే ఈ లెంగ్త్ లైన్ యొక్క లెంగ్త్ secant alpha into cosecant alpha. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ సీకెంట్ ఆల్ఫా ఇంకొక సైడ్ కొసికెంట్ ఆల్ఫా అయితే హైపోటెన్యూస్ ఆటోమేటిక్గా సీకెంట్ ఆల్ఫా ఇంటూ కొసికెంట్ ఆల్ఫా ప్రోడక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో if one side is a secant alpha and one side is a cosecant alpha, then hypotenuse becomes secant alpha into cosecant alpha product. So secant alpha into cosecant alpha product దేనికి ఈక్వల్ అవుతుంది? tan alpha plus cot alpha కి ఈక్వల్ అవుతుంది. అగైన్ రెండు సేమ్ వాల్యూస్ కలిగి ఉంటాయండి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. వేర్ దే డిఫైన్, ఎక్కడ డిఫైన్ అయితే అక్కడ వాల్యూస్ అన్నిటికీ కూడా రెండు సేమ్ వాల్యూస్ కలిగి ఉంటాయి బికాస్ ఇట్ ఈస్ ద లైన్ సెగ్మెంట్ MN. దట్స్ ఇట్. Like this we can learn concepts in this way, and it is very useful in physics and chemistry also. Basic గా ఫిజిక్స్ లో చాలా యూజ్ అవుతుంది. క్లాసికల్ మెకానిక్స్ కోసం ఈ కాన్సెప్ట్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఎలా దీన్ని మనం యూజ్ చేస్తాం? పాయింట్ నెంబర్ 1 ఫస్ట్. సో మీకు రిలేషన్స్ ఐడెంటిటీస్ అన్నీ తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యు ఫైండ్ సైన్ అండ్ కాస్, ఇవి రెండు కనుక్కుంటే చాలండి, రిమైనింగ్ 4 ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ వచ్చేస్తాయి. సైన్ బై కాస్ చేయడం ద్వారా నీకు ఏమొస్తుంది? ట్యాన్ వస్తుంది. 1/tan చేయడం ద్వారా నీకు కాట్ వస్తుంది. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్ వస్తుందండి, కాస్కి రెసిప్రోకల్ సీకెంట్ వచ్చేస్తుందండి. సో tan, cot, cosecant, secant all we get if you find sin and cos directly. నువ్వు సైన్ కాస్ కనుక్కుంటే చాలండి, అన్నీ వచ్చేస్తాయి. సో ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియో సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా సరే ఇఫ్ యూ కన్వర్ట్ దెమ్ ఇంటూ సైన్ అండ్ కాస్ వీ గెట్ ద రిజల్ట్ ఫైనల్లీ వెరీ ఈజీలీ. సో టాన్ కానీ కాట్ కానీ కొసికెంట్ కానీ సీకెంట్ సైన్ కాస్ ఏ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్లో అయినా సరే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసే ఏకైక ప్రొసీజర్ వాటన్నింటినీ సైన్ కాజుల్లోకి మార్చండి. దట్స్ ఇట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయితే దానికి ఆపోజిట్ సైడ్ అనండి సైన్ ఆల్ఫా, ఇక్కడ 90 degrees ఉంటుంది. అడ్జసెంట్ సైడ్ అండి కాస్ ఆల్ఫా, హైపోటెన్యూస్ 1 అండి. దట్స్ ఇట్. If you find sine and cos, then automatically find tan, find cot, we can find secant and we can find cosecant also automatically. So our target is to solve any problem, convert the given data into sine and causes, we get the result. మనకేం కావచ్చు? డిజైర్ రిజల్ట్ ప్రాబ్లంలో ఏదైతే అడిగాడో అది మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా రైట్ యాంగిల్ అయిన ఆల్ఫా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఆల్ఫా అయినప్పుడు దానికి ఆపోజిట్ సైడ్ సైన్ ఆల్ఫా అండి, దాని అడ్జసెంట్ సైడ్ కాజ్ ఆల్ఫా అండి, దాని హైపోటెన్యూస్ 1 అండి. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సైన్ అండ్ కాస్. సార్ ఎప్పుడు 1 యూనిట్ లెంగ్తే ఉండాల్సిన అవసరం లేదు సార్. ఎస్. సో ట్రిగ్నామెట్రీలో ఇప్పుడు సైన్ కాజ్ని ఎలా కనుక్కుంటాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని అనేది చెప్తానండి. డిఫరెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేస్తానండి, చూడండి. ఇక్కడ యాంగిల్ అన్నిట్లోనూ ఆల్ఫానేనండి. ఆటోమేటిక్గా మరొక యాంగిల్ ఏమైంటుంది? 90 మైనస్ ఆల్ఫా ఉంటుంది, కాంప్లిమెంటరీ ఉంటుంది దానికి ఆటోమేటిక్గా. సపోజ్ హైపోటెన్యూస్ ఎక్స్ అండి, దెన్ ఆల్ఫాకి ఆపోజిట్ ఏమవుతుందంటే ఎక్స్ సైన్ ఆల్ఫా అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుందంటే ఎక్స్ కాజ్ ఆల్ఫా అవుతుంది. దట్స్ ఇట్. హైపోటెన్యూస్ ఆర్ అండి, సో ఆపోజిట్ సైడ్ ఆర్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఆల్ఫాకి ఆపోజిట్, ఆల్ఫాకి అడ్జసెంట్ ఆర్ కాజ్ ఆల్ఫా అవుతుంది. హైపోటెన్యూస్ is tan x, suppose, then it becomes opposite side becomes tan x into sin alpha, adjacent side becomes tan x into cos alpha.
it is a star, then length star and then opposite side is star sin alpha, adjacent side is star cos alpha. That's it. అంతే. సో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే, in any right angle triangle, this figure, remember this figure, this is the hypotenuse and this is the angle alpha, here is the right angle, then automatically here is the complementary of alpha, that is 90 minus alpha. Alpha ki opposite andi hypotenuse into sin alpha, hypotenuse into sin alpha. Adjacent side hypotenuse into cos alpha. That's it. ఎక్కడైనా సరే, ఏదైనా సరే. సో ఒక సైడ్ తెలిసినప్పుడు మిగతా రెండు సైడ్స్ని మనం కనుక్కోవచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఆటోమేటిక్గా హైపోటెన్యూస్ తెలిస్తే లేదా ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవచ్చు. ఒకవేళ ఆపోజిట్ సైడ్ తెలిస్తే హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవచ్చు. అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ కనుక్కోవచ్చు. వీటన్నిటిని కనుక్కోవచ్చు. ఒక సైడ్ ఒక యాంగిల్ తెలిసినప్పుడు మిగతా అన్నింటినీ కనుక్కోవడం అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్స్. ఆటోమేటిక్గా మిగతా అన్ని సైడ్స్, మిగతా అన్ని యాంగిల్స్ కనుక్కోవచ్చు. సో దిస్ ఇస్ ద ట్రిగ్నామెట్రీ బేసిక్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి నేను, కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం ఇప్పుడు మనం వీటి మీద. సో డెఫినేషన్స్ మీకు ఐడియా వచ్చింది. సో మనం ఆల్రెడీ రిలేషన్స్ అండ్ ఐడెంటిటీస్ రాసేసుకున్నాం. సో మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. So we will do how to apply this concept in triangles. మనం ఇప్పుడు నేర్చుకున్న ఈ సర్క్యులర్ కాన్సెప్ట్స్ని ట్రయాంగిల్స్కి ఎలా అప్లై చేయాలనేది చెప్పాను ఇప్పుడు మీకు నేను. వీటి మీద చేద్దాం కొన్ని ప్రాబ్లమ్స్. So there is a right angle triangle. Here is the 90 degrees and here angle is the alpha and its hypotenuse is 2 and then what is its opposite side? It becomes 2 sin alpha and adjacent side becomes 2 cos alpha. That's it. If the hypotenuse is 10 and then opposite side is 10 sin alpha, adjacent side is 10 cos alpha. That's it. If the hypotenuse is 2026, then opposite side becomes 2026 sin alpha, adjacent side becomes 2026 cos alpha. That's it. Actual definition 7. Proportional values అంటాం. రేషియో తీసుకున్నప్పుడు ఏమైతే మళ్ళీ 2026 క్యాన్సిల్ అయిపోతుంది. 2026 క్యాన్సిల్ అయిపోతుంది. సో బేసిక్గా అందుకే యూనిట్ సర్కిల్ తీసుకుంటాం. We take unit circle like that. Hence hypotenuse tan x అయ్యింది అంటే ఆపోజిట్ సైడ్ tan x sin alpha, adjacent side tan x cos alpha. That's it. If the hypotenuse is star, then opposite side star sin alpha, adjacent side star cos alpha. ఆ సర్కిల్ యొక్క రేడియస్ కూడా స్టారే ఉంటుంది. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఆఫ్ సర్కిల్. సర్క్యులర్ ఫంక్షన్స్ డిఫైన్ చేసే సర్కిల్ యొక్క రేడియస్ ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. అది ఎంతైనా ఉండొచ్చు. అగైన్ ద రేషియో మస్ట్ బి సేమ్. రేషియో సేమ్ ఉంటుంది. ప్రపోర్షనల్ లెంగ్త్ కలిగి ఉంటాయండి, ఇంకేం లేదు. యాక్చువల్గా ప్రపోర్షనల్ లెంగ్త్స్ ఎలా కలిగి ఉంటాయని చెప్తాను చూడండి సార్. సో దెర్ ఈస్ ఎ సర్కిల్ of radius 1 unit. There is another circle of radius some 2 units or 3 units. There is another circle
of radius 3 units or whatever maybe. Like this, different circles are there, all have same center and all have the center is origin. అన్నిటికీ సేమ్ సెంటర్ ఉందండి, అది ఆరిజిన్ అనుకుంటాం. There is a ray like this, OA అనేది రే అండి. అది 3 సర్కిల్స్కి కూడా రేడియస్ వెక్టారే అవుతుందండి. ఇఫ్ ఇట్ రొటేట్స్ అండ్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా, ఆల్ఫా యాంగిల్ చేసిందండి, rotates and makes an angle alpha. This makes an angle alpha. So the perpendicular lengths, drop the perpendiculars. Perpendiculars మనం ఆ పాయింట్స్ నుంచి x axis మీదకి డ్రాప్ చేస్తే, this is one perpendicular and this is one perpendicular and this is one perpendicular. ఈ 3 లెంగ్త్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. 3 లెంగ్త్స్ కూడా ఏమైంటాయంటే ప్రపోర్షనల్లో ఉంటాయి. సపోజ్ ఈ OA అనే రేడియస్ వెక్టార్ యొక్క ఫైనల్ పొజిషన్ OP అనుకున్నప్పుడు ఈ 3 సర్కిల్స్ని ఇక్కడ కట్ చేసింది అనుకో, ఒక సర్కిల్ని M దగ్గర కట్ చేసింది, ఇంకో సర్కిల్ని N దగ్గర కట్ చేసింది. సో M నుంచి N నుంచి P నుంచి మన పర్పెండికులర్స్ని డ్రాప్ చేసినప్పుడు MB NC PQ అనుకుందాం, ఆ పర్పెండికులర్స్, దే ఆర్ పర్పెండికులర్స్ లైక్ దిస్. OM sin alpha is MB అండి, వర్టికల్ వాల్యూ. ON ఆల్ఫా యాంగిల్ మారలేదు, సేమ్, sin alpha is equals to NC అండి, వర్టికల్ వాల్యూ. పర్పెండికులర్ ఆపోజిట్ సైడ్ యొక్క వాల్యూ అదేనండి, ON sin alpha. ఇక్కడ ఆపోజిట్ సైడ్ యొక్క వాల్యూ ఏమైతుంది, OM sin alpha. ఈ ఆపోజిట్ సైడ్ యొక్క వాల్యూ ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే హైపోటెన్యూస్ ఇంటూ సైన్ ఆల్ఫా. హైపోటెన్యూస్ OP sin alpha. సో OP sin alpha is equals to PQ. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ సైన్ ఆల్ఫా ఏమైంది, OM/MB. ఇక్కడ సైన్ ఆల్ఫా ఏమైందండి, PQ/OP. ఇక్కడ సైన్ ఆల్ఫా ఏమైందండి, NC/ON. సో 3 సైన్ ఆల్ఫాలే కదండి, అంటే ఇవి 3 ఈక్వల్ అండి. అంటే OM/MB యొక్క రేషియో, ON/NC యొక్క రేషియో, OP/PQ యొక్క రేషియో సేమ్ ఉంటుందండి. అదే సైన్ ఆల్ఫా. అంటే రేడియస్తో సంబంధం లేదండి, ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ సర్కిల్. రేడియస్ ఆఫ్ సర్కిల్తో ఇండిపెండెంట్గా ఉంటుంది. సో 1 యూనిట్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు, నువ్వు 10 యూనిట్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు, లేదా 20 యూనిట్ సర్కిల్ అయినా తీసుకోవచ్చు, ఆ రేషియో మారదండి. అందుకే డెఫినేషన్స్లో నేను మీకు బేసిక్గా 1 యూనిట్ సర్కిల్ తీసేసుకున్నాను, ఈజీగా ఉంటుందండి. ఎంత రేడియస్ కలిగి ఉన్న సర్కిల్కైనా ఈ డెఫినేషన్స్ సేమ్ ఉంటాయి, మారవు. సో సేమ్ అన్నిటికీ ఒకటే డెఫినేషన్ వచ్చింది చూడండి. సో దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ యాక్చువల్లీ. ఇవి ట్రిగ్నామెట్రికల్ రేషియో. ఈ రేషియోస్ అండి సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్స్. ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ద కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఇవి రేషియోస్ అండి, ఏం లేదు. సిమిలారిటీస్ని మనం ఇలా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సిమిలారిటీని యూస్ చేసి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని డిఫైన్ చేసుకోవచ్చు, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ని యూస్ చేసి సిమిలారిటీని కాన్సెప్ట్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు ఆటోమేటిక్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఈ టెక్నిక్ యూస్ చేస్తారు. దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రికల్ రేషియో. ఇక్కడ మీకు ఒక 3 విషయాలు చెప్తానండి, ఇవి గుర్తుపెట్టుకోండి. నీకు హైపోటెన్యూస్ తెలిసినప్పుడు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఎలా కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ తెలిసినప్పుడు హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్ ఎలా కనుక్కోవాలి, అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎలా కనుక్కోవాలని ఇక 3 విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవే బేసిక్స్ అండి. వీటి మీదనే మనం ట్రిగ్నామెట్రీని ఇప్పుడు డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా అవి ఉంటాయండి, వీటి మీదనే ఉంటాయి. 3 ట్రయాంగిల్స్ నేను డ్రా చేస్తాను.
I'd rather 3 triangles. Suppose ఇక్కడ యాంగిల్ ఆల్ఫా ఉంది 90 degrees. ఇది ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ ఆఫ్ ఆల్ఫా 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. నేను దాన్ని రాయాల్సిన అవసరం లేదు. నీకు హైపోటెన్యూస్ తెలుసు, నాకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ కావాలి. ఆ హైపోటెన్యూస్ స్టార్ అనుకోండి, హ్యాష్ అనుకోండి, ఆర్ అనుకోండి, ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. నేను దాన్ని స్టార్గా తీసుకుంటాను. దెన్ ఆపోజిట్ సైడ్ ఈస్ స్టార్ సైన్ ఆల్ఫా, అడ్జసెంట్ సైడ్ ఈస్ స్టార్ కాస్ ఆల్ఫా. దట్స్ ఇట్. సేమ్ యాంగిల్ ఆల్ఫానేనండి ఇక్కడ కూడా 90 degrees. ఆటోమేటిక్ ఇది 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు నేను ఆపోజిట్ సైడ్ని స్టార్ అన్నానండి. దెన్ వాట్ ఈజ్ అడ్జసెంట్ సైడ్ అంటే వాట్ ఈజ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది నాకు కావాలి. చూద్దాం. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ లేదా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఏం ఫార్ములా? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. We know that cosecant alpha. అప్పుడు హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ ఇంటూ cosecant alpha. హియర్ ఆపోజిట్ సైడ్ ఈజ్ స్టార్, ఇది తెలుసు మనకి. సో ఇట్ బికమ్స్ స్టార్ cosecant alpha. అలాగే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, కాట్ ఆల్ఫా. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఆల్ఫా. దీంట్లో అడ్జసెంట్ సైడ్ కావాలి అంటే నేనేం చేయాలి, ఆపోజిట్ సైడ్ని కాట్ ఆల్ఫాతో మల్టిప్లై చేయాలి. ఆపోజిట్ సైడ్ స్టార్ అండి, సో స్టార్ కాట్ ఆల్ఫా. దట్స్ ఇట్. వీటిని నేర్చుకోండి, వీటిని నేర్చుకోవాలండి. మూడవది, సేమ్ యాంగిల్ ఆల్ఫానే అనుకుందాం. లెట్ us assume here is right angle, then automatically here is the complementary of alpha, that is 90 minus alpha. Now I am giving adjacent side, it is star. Then hypotenuse becomes star secant alpha, opposite side becomes star tan alpha. సో నాకు హైపోటెన్యూస్ తెలిసినప్పుడు మిగతా రెండు సైడ్స్, ఆపోజిట్ సైడ్ తెలిసినప్పుడు మిగతా రెండు సైడ్స్, అడ్జసెంట్ సైడ్ తెలిసినప్పుడు మిగతా రెండు సైడ్స్ అండి. రౌండ్ ఆఫ్ చేసిన ఈ మూడు వాల్యూస్ నాకు తెలిసి ఉంటాయండి, నేను మిగతావి కనుక్కోవాలండి. ఒకవేళ హైపోటెన్యూస్ ఇస్తే ఇవి రెండు కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ ఇచ్చినప్పుడు ఇవి రెండు కనుక్కోవాలి, అడ్జసెంట్ సైడ్ ఇచ్చినప్పుడు ఇవి రెండింటిని కనుక్కోవచ్చు. బై యూజింగ్ దట్ కాన్సెప్ట్స్ అండి. రిమెంబర్ దీస్ కాన్సెప్ట్స్. ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధానమే, ప్రొసీజరే చేంజ్ అయిపోతుంది, మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఇట్స్ డిఫరెంట్, బికమ్స్ డిఫరెంట్ అండి ఆటోమేటిక్గా. The line of thinking becomes different. Trigonometry. Actually, this is the original concept. Original ga ila develop avutu vachindi trigonometry. So, right angle triangle lo 3 sides ఉంటాయి, హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. వీటిలో ఏదైనా ఒకటి తెలిసినప్పుడు మిగతా రెండింటిని ఎలా కనుక్కోవాలి, దానికి ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ ఫార్ములాస్ అండి ఇవి. వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్స్ని యూజ్ చేస్తూ, ఈ ఫిగర్ని యూజ్ చేస్తూ ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తాను. నేను కంప్లీట్ కాన్సెప్ట్ డెవలప్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ ఎన్నైనా కానీ, అవి ఏవైనా కానీ, వాట్ ఎవర్ మేబీ, అన్నీ కూడా ఈ ఫిగర్ మీదనే చెప్తానండి. సో ఫిగర్ని బాగా నేర్చుకోండి, దట్స్ ఇట్. ఏం అవసరం లేదు. దీని మీద ఎంత కమాండ్ వస్తుందో ట్రిగ్నామెట్రీ అంత కమాండ్ వస్తుంది. సో వీటి మీద ప్రాపర్టీస్, సో రిలేషన్స్, ఐడెంటిటీస్ అయిపోయినాయండి. ప్రాపర్టీస్ చదువుకుందాం నెక్స్ట్ క్లాస్. We will learn properties of trigonometrical ratios and concepts on trigonometrical ratios in next class based on this figure and circular functions గానే తీసుకోండి.